శ్రీమాత్రే నమః. దసరా నవరాత్రులు 2025 సంవత్సరంలో జరిగినటువంటి చండీ హోమం సింపుల్గా ఇంట్లో ఏ విధంగా చేశాము అమ్మవారి పీఠంలో అనేది మీకు చూపిస్తాను. వచ్చేసేయండి వీడియోలోకి. చూసారా అమ్మవారి అలంకారం 2025 దసరా నవరాత్రుల్లో అమ్మవారి అలంకారం. అమ్మవారికి చండీ హోమానికి 13 అధ్యాయాలు అంటే చండీ సప్తశతితో పారాయణ చేస్తే ఈ సామాన్లన్నీ అవసరం అండి. ఎంత సింపుల్గా చేసినా కూడా 13 అధ్యాయాలకి 13 ఆహుతులు అనేవి మనం సిద్ధం చేసుకోవాలి. దానికి గాను 13 జాకెట్ ముక్కలు, అలాగే 13 పూర్ణాహుతులు సెట్లు, అలాగే 13 రకాలైనటువంటి పూర్ణాహుతులకు సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి ఒక్కొక్కదానికి ఒక్కొక్క రకమైన వస్తువులు అనేవి మనం సమకూర్చి పెట్టుకోవాలి. అలాగే కలపూలు, పూల రకాలు అనేవి మనం సిద్ధం చేసుకుంటాము. అలాగే చివరిలోని హోమం అంతా అయినాక అమ్మవారికి చీర అనేది మనం అమ్మవారికి వేస్తాము. అలాగే పెద్ద పూర్ణాహుతి కూడా మనం వేస్తాము. 144 రకాలతో ఉన్నటువంటి పెద్ద పూర్ణాహుతి అమ్మవారికి వేయడం జరుగుతూ ఉంది. అయితే ఇవన్నీ సమకూర్చడానికి మనకు సమయం పడుతుంది, అంత వేగంగా దొరికేవి కాదు. ఇప్ప పువ్వు అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి వస్తువు చండీ హోమంలో. అటువంటి అది విరివిగా వేస్తాము. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి పులిహోర, బూరెలు, గారెలు కూడా అమ్మవారికి హవనంలో నివేదన చేయడం జరుగుతుంది. మనం ఎప్పుడు కూడా చాలామంది ఏంటంటే హోమాల్లోని చీరలు, తర్వాత ఆహారాలు వేస్తారు, దేవతలు తీసుకుంటారా అంటే మనకి వేదాల్లో ఉంది కదా. మనకి హవనంలో వేసే వస్తువులు నేరుగా దేవతలకు చేరుతాయని చెప్పి, అలాగే మనం ఎంతో నిష్ఠగా భక్తి శ్రద్ధగా మడి ఆచారంతో మనం చేసేటటువంటి క్రతువులు తప్పకుండా ఫలిస్తాయి. అలాగే దసరా నవరాత్రులు అనంతరము ఈ హోమాన్ని నిర్వహించడం జరిగింది. చండీ హోమాన్ని చండీ సప్తశతిలో 700 శ్లోకాలు ఉంటాయి. తర్వాత ముందుగా మూలమంత్రం 108 సార్లు, చివరిలో కూడా మూలమంత్రం 108 సార్లు సంపుటీకరణ చేసి మనం చండీ హోమాన్ని నిర్వహించడం జరిగింది. అంతా అయిన తర్వాత పూర్ణాహుతి అయిన తర్వాత మళ్ళీ అన్నదానం అనేది నిర్వహించిన తర్వాత అప్పుడు చండీ హోమం అనేది పూర్తిగా పూర్తవుతుంది. అయితే చాలామంది సింపుల్గా చేసేస్తాము, 500కే చేసేస్తాము, 5000కే చేసేస్తాము, 3000కే చేసేస్తాము అని ముందుకు వస్తారు. కానీ అది అంత సులువైన పని కాదు. 500కి 300కి చేసేది ఏంటంటే అది కూడా హోమమే. ఏదైనా సరే మనకి అగ్నికి ఆజ్యం పోయడం హోమం అని అంటారు. కానీ ఈ చండీ సప్తశతితో కూడినటువంటి హోమం అన్నమాట ఇది. అది 300తో చేసేటటువంటి హోమం ఏంటంటే మూల మంత్రంతో చేసేటటువంటి హోమం అన్నమాట. అది ఏంటంటే మనకి తక్కువ సమయం పడుతుంది. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే ఈ సంపుటీకరణలు తర్వాత ఇటువంటి 13 అధ్యాయాలకి 13 ఆహుతులు అనేవి వేయడం జరగడం, తర్వాత అమ్మవారికి చీర, సారే, తర్వాత మిగతాటటువంటి పెద్ద పూర్ణాహుతులు గట్ట వేయడం అవన్నీ తగ్గించేస్తారు. కానీ నా భావన ఏంటంటే అమ్మవారికి మనం 700 శ్లోకాలతో స్తుతించినప్పుడు అమ్మ అంత పెద్ద ఎత్తున వచ్చేటప్పుడు ఆవిడ ఎంత అహంకారంగా వస్తుంది. ఆవిడకి మనం తగినటువంటి మర్యాదలు చేయాలంటే, ఆవిడని పూర్తిగా సంతృప్తి చేయాలంటే ఆవిడకి హోమంలో తగినటువంటి వస్తువులు పడితేనే మనకి పూర్తి సంతృప్తి అమ్మవారు చెంది సరైన ఫలితాలను ఇస్తుందని నా నమ్మకం, ఋత్విక్కుల నమ్మకం కూడా. అలాగే మిగతా అందరూ కూడా చేసే వాళ్ళకి తెలుస్తుంది ఇలాగా చేస్తే ఎలా ఉంటుంది అనేది. సింపుల్గా చేసుకోవాలనుకుంటే మూలమంత్రంతో హోమం చేసుకోవచ్చు. కానీ నవరాత్రులు అయిన తర్వాత మటుకు చండీ హోమం చేస్తే మటుకు ఈ విధంగా చండీ సప్తశతి పారాయణతో మనం హవనం చేస్తే 1,00,000 చండీ పారాయణ చేసి, అంటే మూల మంత్రంతో 1,00,000 పారాయణతో సమానము అని చెప్తూ ఉంటారు. చండీ సప్తశతి పారాయణ ఈక్వల్ టు మూలమంత్రం. చండీ మూలమంత్రం 1,00,000 పారాయణతో సమానం అని చెప్తూ ఉన్నారు. అది శాస్త్ర ప్రవచనం.
అది చండీ సప్తశతిలో కూడా మనకి అగ్గుపడుతూ ఉంది. అయితే ఈ నవరాత్రిలో మనం దసరా నవరాత్రులు 2025లో జరిగేటువంటి హోమాన్ని మీకు నేను పెట్టడానికి ఇంత సమయం పట్టింది అని భావించవద్దు. కాకపోతే సమయం అనేది తక్కువ ఉండడం వల్ల వీడియోలు అయితే ఉన్నాయి, కానీ నేను ఎడిట్ చేసి పెట్టడానికి సమయం పడుతుంది. కానీ చాలా భక్తి శ్రద్ధలతో ఈ హోమాన్ని నిర్వహించడం జరిగింది. చాలా చాలా సంతృప్తినిచ్చింది. ఒక్కొక్కసారి వీడియో చూసుకుంటూ ఉంటే అమ్మవారు అలాగే ఆగిపడుతుంది. చూడండి, జయజయధ్వానాలతో అమ్మ ఎంత చక్కగా ఉందో. నేను హోమంలో ఏమేమి అయితే వాడానో అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చూసి మీరు ఎప్పుడైనా హోమం చేస్తే ఏవైతే వాడుతున్నారో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. శ్రీమాత్రే నమః. ఈ పూర్తి వీడియోని చూసి ధరించండి. అలాగే మీ సలహాలు ఏమైనా చెప్పాలంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే షేర్ కూడా చేయండి. శ్రీమాత్రే నమః.